కాకినాడ జిల్లా గొల్లప్రోలు బస్టాండ్ సమీపంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో వైన్ షాప్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వీరబాబు, నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మందు కొట్టి కుర్రాడు గురించి కానీ వచ్చేది సార్. వస్తే గాంధీ షాప్ కాడ ఎవరెవరో గొడవ పడుకుంటున్నారో తెలదండి సార్. మా మీద పడిపోయారండి. మా మీద పడిపోతే ఆ చేతిలో ఏమున్నాయో తెలియదు సార్. ఇది ఇలా తెగిపోయిందండి. డాక్టర్ గారు చూసారండి, నేను చూడలేదండి. ఎప్పుడు దిగిపోయినట్టే అండి. మేము మందు కొట్టి కుర్రాడు గురించి కానీ వచ్చేది సార్. వస్తే గాంధీ షాప్ కాడ ఎవరెవరో గొడవ పడుకుంటున్నారో తెలదండి సార్. మా మీద పడిపోయారండి. మా మీద పడిపోతే ఆ చేతిలో ఏమున్నాయో తెలియదు సార్. ఇది ఇలా తెగిపోయిందండి. డాక్టర్ గారు చూసారండి, నేను చూడలేదండి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు బస్టాండ్ సమీపంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇక వైన్ షాప్ దగ్గర ఈ ముగ్గురు వ్యక్తుల ఘర్షణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు బస్టాండ్ సమీపంలో గల వైన్ షాప్ వద్ద మద్యం తాగుతుండగా ముగ్గురు వ్యక్తుల మధ్య ఈ వాగ్వాదం చోటు చేసుకుంటే అయితే వీరు మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఎవరైతే వ్యక్తి చాకుతో వీరబాబు అనే వ్యక్తిపై, అలాగే నాగేశ్వరం అనే వ్యక్తిపై ఇరువురిపై దాడికి అయితే పాల్పడ్డారు. అయితే అక్కడ యువకులు ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. అయితే తీవ్ర గాయాలైన వీరిని ఎవరైతే వీరబాబు, నాగేశ్వరాన్ని చికిత్స నిమిత్తం ఎవరైతే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారో అయితే ఎవరైతే ఈ బాధితులు వీరబాబు, నాగేశ్వరకి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే వీరంతా ఈ ఘర్షణ గల కారణము ఈ మద్యం మత్తులో ఉండడం, అయితే వీరికి ఒకరిగా వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ యువకులైతే వీరిపై దాడికి పాల్పడారని చెప్పి అక్కడున్న స్థానికులు, అలాగే మద్యం షాప్ యజమాని చెప్పి పరిష్కారం పడుతుంది. అయితే ఇటువంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి పోలీసులు చెప్పి అక్కడ స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడదని చెప్పి చెప్పుకోవచ్చు.